అండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లౌజులు ఎలా కుట్టాలి ఏంటనేది. అయితే నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారండి. ముందు థైరాయిడ్ ప్రాబ్లం లేదు ఆ ఆంటీకి, కానీ మిడిల్లో వచ్చింది. ఇది నా ఫస్ట్ కస్టమర్ అనమాట. అప్పట్లో బాగానే కుదిరే కానీ బ్లౌజులు, ఈ మధ్యన థైరాయిడ్ రావడం వల్ల చంక దగ్గర, అదేవిధంగా మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా లావ్ అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళకి బ్లౌజ్ ఎలా కుట్టాలంటే, నెక్ దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలండి. చంక దగ్గర కూడా అడ్జస్ట్మెంట్, చంక డౌన్లో అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. చంక డౌన్ అనేది కొంచెం లైట్గా కిందకి దింపుకోవాలి, అంటే కొంచెం టైట్గా ఉండాలన్నమాట. నెక్ విడ్త్ కూడా బ్రాడ్గా పెట్టకూడదు కింద వైపు. వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, వేసుకోకపోతే కొంచెం లావ్ అయిపోతారనమాట. ఇప్పుడు అయితే నా ఫస్ట్ కస్టమరు ఈ మధ్యన 2 బ్లౌజుల నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానంటే, ఫస్ట్ వచ్చేసి నెక్ బ్రాడ్గా పెట్టట్లేదు, చెప్పాను వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇలా పెట్టడం వల్ల భుజాలు జారిపోతాయని. చంక దగ్గర కరెక్ట్గా ఉండాలండి, ఏ మాత్రం కూడా లూజు టైట్ ఉండకూడదు, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోవాలన్నమాట. నెక్ విడ్త్ కూడా కింద పైన 2.5 ఇంచులు ఇచ్చిన కింద కూడా మాత్రం బ్రాడ్గా ఇవ్వకూడదు అనమాట. ఏమన్నా లూజు టైట్ అయితే ఒక స్టిచ్చెస్ వేయించుకోమని చెప్పాలి తప్ప, మీరు మాత్రం టైట్గా కుట్టేటాలు లేదంటే లూజ్గా కుట్టేటాలు అస్సలు చేయకూడదు. సో ఇప్పుడైతే నేను క్లియర్గా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. స్కిప్ చేయకండి వీడియోని. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయండి, ఏవి స్కిప్ చేయకుండా పూర్తిగా నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా వీళ్ళకి 1 మీటర్ కన్నా ఎక్కువే పడుతుంది, కానీ నా దగ్గర ఉన్న చిన్న చిన్న పీసెస్ అన్ని కూడా జాయిన్ చేసుకుని కుట్టేస్తానమాట. అదొక ప్లస్ పాయింట్. ఓకేనా, నా దగ్గరికి రావడానికి మెయిన్ ఏంటంటే 1 మీటర్ లైనింగ్ ఇచ్చిన అడ్జస్ట్మెంట్ చేసి తన దగ్గరున్న పీస్ తోటి మొత్తం కంప్లీట్ చేసేస్తా అని చెప్పేసి అదొక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. అందుకు నేను 1 మీటర్ తీసుకుని నేను ఇంకా నా దగ్గర ఉన్న పీసెస్ అన్ని కూడా జాయిన్ చేస్తాను అనమాట. ఎక్కువ ఏం జాయింట్లు పడవలేండి. అయితే నేను నా మెథడ్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా, అప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేదాన్ని. బ్యాక్ పార్ట్ కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేసిన పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి, కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేయకూడదు. నేనైతే ఒక 1/4 ఇంచ్ అయితే వదిలేశాను, 1/4 ఇంచ్ కన్నా ఎక్కువే, 1/2 ఇంచ్ దగ్గర 1/2 ఇంచ్ అయితే కింద ఖర్చుల కోసం వదిలేశాను అనమాట. మనకి ఒరిజినల్ క్లాత్కి బోర్డర్ వచ్చింది, తిప్పేసుకుంటే సరిపోతుంది, అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేశాను. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నేను కుట్టిన అది పింక్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే, మన ఛానల్లో ఉంది కటింగ్ వీడియో. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకైతే 9 మీద 2 గీతలు వచ్చిందండి ఆర్మ్ లూజ్ అనేది. సో 9 మీద 2 గీతలు అంటే 3 గీతలు, 9.5 ఆర్మ్ లూజ్ వచ్చింది. 9వ నెంబర్తో వస్తే చంక డౌన్ 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి 3.5కి మార్కింగ్ వేసుకుని క్రాస్గా 9.5కి మార్కింగ్ వేసుకోండి. నాకైతే మొత్తానికి దాటిపోయింది అనమాట లైన్ అనేది. స్ట్రైట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి, అక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. 9వ నెంబర్ కాబట్టి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా పెట్టుకున్నాం లేదో. అక్కడ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని వీటినన్నింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ 2 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం. ఏ సైజు వాళ్ళకైనా ఇదే మార్కింగ్, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మళ్ళీ ఇలా ఉల్టా అనేది తిప్పేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత క్రాస్గా లైన్ వేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి, కానీ నా దగ్గర క్లాత్ లేదు, తర్వాత జాయిన్ చేసుకుంటాను. ఆ జాయింట్లకే నాకు క్లాత్లు పడతాయండి. సో ఇంట్లో ఉన్న క్లాత్లు ఏమైనా ఉంటే అక్కడ జాయిన్ చేస్తానమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా అయిపోయింది. పైన ఒక మార్కింగ్, కింద ఒక మార్కింగ్. తర్వాత మనం సైడ్కి అతుకులు వేరే క్లాత్ అంటే సేమ్ కలర్ క్లాత్ కానీ కొంచెం దగ్గరగా ఉన్న క్లాత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి. ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోండి. కింద ఎగస్ట్రా ఖర్చు కోసం దగ్గర ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఎందుకు 1 ఇంచ్ తీసుకున్నానంటే, నేను తీసుకున్న ఆది బ్లౌజ్ చాలా పాత బ్లౌజ్ అండి, సింక్ అయిపోయి ఉన్నది. మనం కూడా అలాగే తీసుకున్నాం అనుకోండి, ఈ బ్లౌజ్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో కింద 1 ఇంచ్ వదిలేసాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వీళ్ళకి నెక్ కింద నుంచి చూసుకున్నానండి. ఇలా చూసేసుకుని
ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేశాను అనమాట. నాకు వచ్చేసి 21 ఇంచులు వచ్చింది, అంటే 10 పావుకు ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంటే వీళ్ళకి 41వ సైజు చెస్ట్ సైజు. ఓకేనా. తర్వాత హైట్ కింద 1 ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగ 1 ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. పైన షోల్డర్ జాయిన్ చేయాలి కదా, అందుకుని ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్ ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకోవాలండి. అదేవిధంగా నెక్ డీప్ తెలియాలంటే సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ పార్ట్ని ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు 1/2 ఇంచు తీసుకున్నా పర్లేదు. అంటే మీరు ఖర్చులు ఎంత పట్టుకుంటారో అంత. నేనైతే ఒక 1/4 ఇంచ్ అంత తీసుకుంటాను. కింద 10 చెస్ట్ మార్కింగ్ వేసాం కదా, పైన కూడా అంతే మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. కింద వచ్చేసి నేనైతే 3.5 తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే 3.5 తీసుకోవాలి, కానీ వీళ్ళకి అంత బ్రాడ్ నచ్చదనమాట. అందుకనే 3.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి రౌండ్గా తిప్పేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చిన్న షోల్డరు నెక్ పక్కన ఒక 1/4 ఇంచు ఖర్చుకు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 6 మీద 2 గీతలు వచ్చింది. ఓకేనా. 6 మీద 2 గీతలు ఫుల్ షోల్డరు. సేమ్ 6 మీద 2 గీతలే కొంచెం కిందకి పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6.5 తీసుకోండి. ఎందుకంటే 9.5 ఉంది కదా ఆర్మ్ లూజు, 6.5 అయితే మ్యాచ్ అవుతుంది. అయినా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఈ క్రాస్గా 1.5కి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి. అంతకంటే తక్కువ మార్కింగ్ వేసుకుంటే మనకి పట్టేస్తుంది అనమాట వెనకాల. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చిందో. నాకైతే 9.5 అయితే దగ్గర మ్యాచ్ అవుతుంది. నాకు కొంచెం తేడా వచ్చిందనమాట, కొద్దిగా కిందకి దింపుతున్నాను. ఇలా కొంచెం లైట్గా 2 గీతలు, 6.5 కన్నా ఒక 2 గీతలు అంతే. వీళ్ళకి మాత్రం అలా వచ్చిందండి. మళ్ళీ మీకు అందరికి అలా వస్తుందని గ్యారంటీ లేదు. చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోవాలి అంతే. ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకైతే 32 ఇంచులే వచ్చింది. అంటే దాంట్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచులు. ఒక మార్కింగ్ వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. నడుము లూజ్ చాలా తక్కువ ఉంది. చెస్ట్ అదేవిధంగా ఆర్మ్ లూజ్ కొంచెం పర్లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఆర్మ్ లూజ్ పెరిగిపోతుంది, చెస్ట్ పెరిగిపోతుంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టండి. అంటే థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే చంక దగ్గర పెరిగిపోతుంది అనమాట. ప్రాబ్లం ఒక్కొక్కరికి ఒక్కొక్క దుక్కుని ఉంటుంది. చంక దగ్గర పెరిగిపోతుంది కొంతమందికి, అందుకని వాళ్ళకి రౌండ్ ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది మెయిన్ టాపిక్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే నెక్ అనేది జారిపోతుంది అనమాట. ఎందుకంటే చంక అనేది లూజ్ అవుతుంది, లేదంటే టైట్ అవుతుంది వాళ్ళకి బాడీని బట్టి. కాబట్టి నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలా క్రాస్ కటింగ్ అండి, క్రాస్గా వేసేసేయండి. క్రాస్గా వేసేసుకుని చూడండి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మొత్తం కూడా అంతే. వీళ్ళకి చంక దగ్గర పెరిగిపోతుందంట. అప్పుడు ఏం చేయాలంటే లావ్ అయిపోతారన్నమాట చంక దగ్గర. వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటే సన్నగా అయిపోతుంది, అప్పుడు భుజాలు జారిపోతాయి. అందుకనే మనం ఏం చేయాలంటే కొంచెం నెక్ విడ్త్ అనేది తక్కువే చేసుకోవాలి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత వీళ్ళ సహాయంతో ప్రెస్ చేసేయండి. ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత స్కేల్ తోటి ఇక్కడ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. స్కేల్ తోటి ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసేయండి. ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫ్రంట్ పార్ట్ హైట్ పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. కింద ఖర్చులు దేనికి? షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, అందుకుని చూడండి ఇలాగా కింద పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం
ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే 12 మీద 7 గీతలు వచ్చిందండి. అంటే వీళ్ళకి ఫ్రంట్ జారకుండా ఉండటానికి అంతే పెట్టాలన్నమాట, లేదంటే జారిపోతుంది ఫ్రంట్ అనేది, పెద్దవాళ్ళు కదా అందుకుని. తర్వాత నెక్ దగ్గర నుంచి ముందు ఫస్ట్ వచ్చేసి నెక్ డీప్ చూసుకోవాలి కదా, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. శారీ మీద బ్లౌజులు కూడా వీళ్ళకి సెట్ అవ్వండి, అంటే సరిపోవన్నమాట. నేనే అన్ని అతుకులు వేసి అడ్జస్ట్మెంట్ చేస్తాను. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకుంటే నాకైతే 7.5 ఇంచులు వచ్చింది. వీళ్ళకి 7.5 ఇంచులు ఇవ్వకూడదు, ఎందుకంటే నెక్ సాగిపోతుంది. 2 సార్లు వేసుకోగానే వీళ్ళకి నెక్ అనేది సాగిపోతుంది అనమాట. అందుకని 7.5 ఇంచులు ఇవ్వను, నేను 7 ఇంచులే ఇస్తాను. 7 ఇంచులు ఇచ్చామనుకోండి, మళ్ళీ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1/2 ఇంచు సాగుతుంది అనమాట. వాళ్ళ బాడీ తత్వమే అంతా, అందుకనే వాళ్ళు నా దగ్గరే కుట్టించుకుంటారు. 7.5 వచ్చింది కదా అని వీళ్ళకి 7.5 పెట్టను అనమాట. కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి, పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకుని కర్వ్ తిప్పేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదంటే చేతితో తిప్పుకున్నా పర్లేదు, కానీ బిగినర్స్కి ఏంటంటే కర్వ్ స్కేల్ అయితే బాగుంటుంది. నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి, ఓకేనా. మన వైపు ఒక లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి. వీళ్ళకి లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది, అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట. ఫిట్గా లేకపోవడం వల్ల లూజ్ వచ్చేసింది. అందుకని ఏజ్ని బట్టి అలాగవుతుంది, అందరికీ కాదు, ఏజ్ని బట్టి. హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో కింద కరువు తీసాం కదా షేప్ దగ్గర, రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేయండి. తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2.5 ఇంచులు డిఫరెన్స్ ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి, ఓకేనా. సైడ్ జాయింట్ వైపుకి మాత్రమే, షేప్ దగ్గర కాదు. షేప్ దగ్గర ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేయకూడదు. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా అరిచేతి సహాయంతో ఎక్కడా కూడా అటు ఇటు అవ్వకుండా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇలాగా కట్స్ ఇచ్చేసుకోండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇది కూడా అంతే అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పీస్ అయితే సరిపోలేదు, చెప్పాను కదా అతుకులు పడతాయి వీళ్ళు ఖచ్చితంగాని. సో నేను ఇప్పుడు వచ్చేసి వేరే పీస్ తీసుకుంటాను, కొంచెం గ్రీన్ కలర్తో ఉన్నట్టే. వాళ్ళు వేసినా కూడా ఏమనరండి, అంటే ఫ్యాబ్రిక్ కొంచెం డార్క్ లైట్ అయినా కూడా ఏమన్నమాట. అయితే నేను ఐరన్ చేశాను, కొంచెం ముడతలుగా ఉంటే 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకు చేశానంటే ఒక సైడ్ టూ లేయర్స్, ఇంకో సైడ్ 2 లేయర్స్, ఒరిజినల్ క్లాత్ కాకుండా, అప్పుడే షేప్ నిలబడుతుంది. ఇప్పుడు పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు అలా తీసుకోండి. ఇలా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు, 11 ఇంచులు తీసుకోవాలి. ఇది 40+ కదా, 11 ఇంచులు తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా టేప్ తోటి ఒక 1/4 ఇంచు పైకి వదిలేండి టేప్ తోటి. నాకైతే ఒక 3 ఇంచుల దాకా వచ్చిందండి. సో నేనైతే 1/4 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది. 1/4 ఇంచులు సైడ్ జాయింట్ అనేది 1/4 ఇంచులు. ఇలా 1/4 ఇంచులు. ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచు పైకి టేప్ని వదిలేస్తే నాకు 3.5 వచ్చింది. 3.5 ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు వచ్చింది. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. అర్థమైంది కదండి. మా ఫస్ట్ కస్టమర్కి ఇదే బ్లౌజ్ ఇలాగే కుట్టాను, ఇప్పటికి ఇలాగే కుడతాను. అయితే ఈ మధ్యలో థైరాయిడ్ వచ్చిందనమాట. థైరాయిడ్ రావడం వల్ల ఏంటంటే చంక దగ్గర లావు సన్నం అవుతూ ఉంటాయి, దానివల్ల భుజాలు జారిపోతాయి. అలా జారకుండా ఉండాలంటే కొంచెం నెక్ విడ్త్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.